శుభోదయం. ఈనాటి మన భగవద్గీత గీతా పఠనంలో వాటి యొక్క తాత్పర్యము తెలుగు, ఇంగ్లీష్లోని మనం ఇప్పటివరకు మొదటి 7 శ్లోకాలు దిగ్విజయంగా చదువుకున్నాం. గణేశుడు ఆశీస్సులతో నిరాటంకంగా ఈరోజు ఈ చదువుకోయే ముందు గణనాథకి నమస్సుమాంజలు తెలియజేస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, ఈనాటి వీడియోలో మేము 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అనే ఈ గీతా పఠనంలో మొదటగా 8వ శ్లోకం యొక్క శ్లోకం ఏం చెప్తుందంటే, అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామీన పరం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం మొదటి 7 శ్లోకాలకి కొనసాగింపుగా ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం, ఓ పార్థ, మనస్సును నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవుడిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరుకోగలడు అని మనం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనను స్మరించుటలో ప్రాధాన్యత నొక్కి చెప్తున్నాడు. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన ద్వారా మానవుడి హృదయములలో అట్టి కృష్ణ స్మరణ జాగృతమగునని, కృష్ణుని నామస్మరణ కీర్తనలతో మానవుని చెవులు, నాలుక, మనస్సు పూర్తిగా నెలకొనునని, కనుక ఈ యోగ ధ్యానమును అభ్యసించడం ఎంతో సులభము. ఇటు ధ్యానము పరమ పురుషునికి పొందుట తోడ్పడగలదని, పురుషం అనగా భక్తి, భోక్త, జీవులు భగవంతునికి తటస్థ శక్తినిగా చెందినవారై వారు భౌతిక కల్మషములతో కూడి ఉందురు. వారి తమకు తామే భోక్తులుగా భావించును. వారు నిజమునకు పరమ భోక్తులు కాలేరు. దేవాది దేవుడే తన వివిధ అవతారములలో నారాయణ, వాసుదేవుడు వంటి స్వాంసరూపం విస్తరణలో పరమభోక్త అని ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవచ్చును. Now we are going to look at that. So far we read first 7 verses of the chapter 8, Bhagavad Prapti. In these verses 8 to 14, Lord Krishna describes the intense focus required during the meditation and specific method of leaving the body to reach the supreme abode. He introduces the concept of Ananya Cheta, undeviated concentration on the divine. With this context, and we are going to discuss about the verse 8 of the chapter 8, Bhagavad Prapti, which implies that he who meditates on Krishna as the Supreme Personality of Godhead, his mind consistently engaged in the remembering Krishna, underweighting from the path. Krishna, O Partha, is sure to reach Krishna. This was the main implicit meaning we can consider from the verse 8 of the chapter 8 Bhagavad Prapti. ప్రస్తుతం మనం
8వ శ్లోకం నుంచి 9వ శ్లోకం చదవబోతున్నాం. 9వ శ్లోకం ఏం చెప్తుందంటే, కవిం పురాణమను శాసితారం అనోరణీయాం మనుస్మరేధ్యేయం సర్వస్య తాతారామచింత్యారూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా పరిశీలిస్తే, మొదటి 7 శ్లోకాలు క్వశ్చన్ ఆన్సరు జరిగినాయి. ఇప్పుడు వాటి యొక్క పుట్టు పూర్వత్రాలు, మనం చేయగలిగిన స్థితి యొక్క సారాంశం మనం ఎప్పటివరకు తెలుసుకున్నాం. ఈ 9వ శ్లోకం దానికి కొనసాగింపుగా పరమపురుషుని సర్వజ్ఞానిగను అతి ప్రాచీనుగని శాసించువానిగను సూక్ష్మము కంటను సూక్ష్మమైన వానిగను సర్వమును పోషించగనెను భౌతిక భవాతీతునుగను ఊహాతీతునుగను సదా దివ్య రూపమునుగను మానవుడు స్మరించవలను అని మనం వీటి 9వ శ్లోకం యొక్క తాత్పర్యంతో, అతడు సూర్యుని వలె తేజోమయుడు, భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు అని, భగవానుడు పురుషుడని రూపసహితుడని ఎరుగవలను. మనము రాముడు కృష్ణుని సాకార రూపంలో ధ్యానించుము. ఎవరైనను రాముని స్మరించినను శ్రీకృష్ణుని స్మరించినను అతను ఎలా ఉండునో భగవద్గీతలో ఈ శ్లోకం మనం తెలుసుకోవచ్చును. 9వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధముగా మనం సందర్భానుసారంగా మనం వీటికి తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. Verse 9 is implies that one should meditate upon Supreme Person as the one who knows everything, as who is oldest and who is a controller and who is smaller than smallest, who is maintainer of everything, who is beyond all material conception, who is inconceivable and who is always a person. He is luminous like a sun, like the sun, and he is a transcendental beyond this material nature. This was the implicit meaning of the verse 9 of the chapter 8 Bhagavad Prapti. ఇప్పుడు మనం 10వ శ్లోకం చదువుకుందాం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువర్మోధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతతం పరం పురుషం పైతి దివ్యం. ఈ 10వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం 9వ శ్లోకం యొక్క కొనసాగింపుగా, మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమును నిలిపి యోగ శక్తిచే చలించని మనస్సుతో పూర్ణ భక్తి భావంతో దేవాది దేవుడు స్మరించడి వ్యక్తి తప్పక పరమ పురుషుని పొందగలడు అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకుంటున్నాం. దీంతోపాటు మనం మనస్సు భక్తితో దేవాది దేవునిపై నెలకొని ఉండవలనని ఈ శ్లోకం మానవుని మరణ సమయంలో చేయవలసినది అని స్పష్టంగా చెప్పబడుచున్నది. యోగను అభ్యసించువారు ప్రాణవాయువును కనుబొమ్మల నడుముకు ఆజ్ఞాచక్రం చేర్చవలనని ఇక్కడ ఉపదేశించబడినదని మనం ఈ శ్లోకంలో యోగ బలేన అను పదముకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగింది. ఆ ప్రాధాన్యత ఏమిటంటే,
షట్చక్ర యోగ గాని భక్తి యోగ గాని అభ్యసించకుండా మరణ సమయమున ఎవరూ అట్టి ఆధ్యాత్మిక స్థితిని పొందలేరు అని ముఖ్యంగా భక్తి యోగను అభ్యసించి తీరవలనని మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. Verse 10 is implying that, which is continuation from the 8th, 9th verses, one who at the time of death fixes his life air between eyebrows and in the full devotion engage himself in the remembering Supreme Lord will certainly attain to the Supreme Personality of Godhead. This was the way we are supposed to follow, and this verse implies that we need to do at the time of death. 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ముందు శ్లోకం చదువుకుందాం. యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతా యో వీతరాగః యదిచ్ఛతంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, వేదములు నెరిగిన వారు, ఓంకారమును ఉచ్చరించువారు, సన్యాసాస్త్రములోని గొప్ప మహర్షులు, బ్రహ్మమును పొందువారు, అట్టి పరిపూర్ణత్వము కోరువారు, బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు. దేని చేత వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేనిప్పుడు మీకు సంగ్రహంగా వివరింతును అని మనం ఈ 11వ శ్లోకంలోనే తాత్పర్యం తెలుసుకోవచ్చును. క్షమించండి. Now the verse 11 is conveying a person who are learned in the Vedas, who utter the Omkara, and who are great sages in the renounced order, enter into Brahman, desire such perfection. One practices celibacy. I shall now briefly explain to you this process by which one may attain salvation. తదుపరి మనం 12వ శ్లోకం చదువుకుందాం. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్వాధ్యాయత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం, భగవద్గీతలోని ఇది ముఖ్య ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. సర్వేంద్రియ కార్యక్రమముల నుండి విడివడియటే యోగ స్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయములోను ప్రాణవాయమును శీర్షగ్రం పైనను నిలిపి మానవుడు యోగమును ప్రతిష్ఠుడగును అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇలాగా చదువుకోవచ్చును. Verse 12 of the chapter 8, Bhagavad Prapti, implies that the yogic situation is that of detachment from all sensual engagement, closing all the doors of senses and fixing the mind on the heart and
life air at top of the head. One establishes himself in yoga. This is one of the principle or the key factor of the Bhagavad Gita we need to understand. తదుపరి 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహారాన్మామనుస్మరన్ యః ప్రయాతి త్యజందేహం సాయయతి పరమాం గతిం. ఈ 13వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ యోగా విధానంలో నెలకొని ఉన్న దివ్యాక్షరముల సమాహారమే పవిత్ర ఓంకారమును ఉచ్చరించుట పిమ్మట యోగి దేవాది దేవుడైన నన్ను స్మరించుచు తన దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములకు పొందగలడు. అదే మనం ఓం అనేది శ్రీకృష్ణ నిరాకార శబ్ద రూపమే. దాన్ని మనం అభ్యసిస్తూ చివరి దశలో స్మరిస్తే భగవాన్ని చేరుకోవచ్చని మనం ఈ తాత్పర్యం ద్వారా తెలుసుకోవచ్చును. The verse 13 implies that after being situated in this yoga practice and vibrating the sacred syllable Om, the supreme combination of letters, if one thinks of the supreme personality of Godhead and quits his body, he will certainly reach the spiritual plants. This was the 13th sloka verse of chapter 8 Bhagavan Prapti summary. ఈనాటి ఈ వీడియోలో మనం చివరగా మనం చదువుకోబోతున్న శ్లోకం 14వ శ్లోకం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను నిరంతరము స్మరించువానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవా కారణమున నేను సులభముగా లభించుదును అని గడిచిన అధ్యాయపు శ్లోకములలో మనం ఈ శ్లోకమును ప్రత్యేకించి మనం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అని 4 రకములైన భక్తులు పేర్కొన్నారు. కర్మయోగ, జ్ఞానయోగ, హఠయోగ వంటివి వివిధ భక్తి విధానములు కూడా వివరించును. With this, and we are about to conclude that the last verse of this video, verse 14 of the chapter 8, Bhagavad Prapti, which implies that for one who always remember Krishna without deviation, I am easy to obtain, O son of Partha, because of his constant engagement in devotional service. Key spiritual insights we can take it from these 8 to 14 verses of this video. 8 attributes we discussed. 8 attributes like this: Seer, Kavim, ancient, Puranam, ruler, Anushasitritam, smaller and than the smallest, Anorianam, sustainer, Dataram, inconceivable, Achaitanyam, and brilliant as the sun, brilliant as the sun,
Adityavarnam, and beyond darkness, Tamash Paraspat. These are 8 attributes. And exit route, like we are talking about that, by closing gates, senses, yogic exit. Then Om, crown of head, Murdani, and easy path, Ananya Cheta, Sulabha. These are the key aspects we taken from these uh, verses from 8 to 14. వీటితో మనం ఈనాటి ఈ పఠన కార్యక్రమం 8 నుంచి 14 శ్లోకాలు 8వ అధ్యాయం ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. స్వస్తి.